హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేసాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను సమ్మర్ కదా మొన్న మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. అక్కడైతే ఒక డ్రెస్ తీసుకున్నాను. సో ఆ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందామని కటింగ్ అయితే చేస్తున్నాను. లైనింగ్ని ముందుగా తడిపేసుకొని ఐరన్ చేసి డబుల్ ఫోల్డింగ్ పెట్టాను అనమాట. సో ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను, హెచ్చు తగ్గులు లేకుండా. అండ్ ఎక్కడైతే లైన్ డ్రా చేశానో దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి అయితే మార్క్ చేస్తున్నాను, ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నట్లుగా. సో ఇలా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి నేను 6.5 అయితే తీసుకుంటున్నాను. మనకి షోల్డర్ నెక్ అవన్నీ కరెక్ట్గా ఉంటేనే భుజాల దగ్గర అక్కడ ఉగ్గులు అవి లేకుండా ఉంటాయి అన్నమాట. సో నెక్ షోల్డర్ అన్నది మెయిన్. అసలు నెక్ షోల్డర్ ఆర్మ్ డౌన్ ఇవి కరెక్ట్గా ఉండాలి డ్రెస్కి అయితే. దీన్ని బట్టే మన డ్రెస్ ఫినిషింగ్ అంతా బాగుంటుంది. ఇక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా సరే డ్రెస్ లుక్ అన్నది మారిపోతుంది టోటల్గా. ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ కిందకి చంక డౌన్ అయితే 7 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసిన తర్వాత ఎలా అయితే మార్కింగ్ చేశానో, సో ఇక్కడ నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా లైన్స్ అన్నవి డ్రా చేస్తున్నాను ఫస్ట్ అయితే. అండ్ ఇక్కడ నేను చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను 9 ఇంచెస్కి కరెక్ట్గా అయితే 10 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం లూజ్గా ఉంటేనే కంఫర్ట్గా ఫీల్ అవుతాను, అందుకోసమని ఒక 10 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు చంక రౌండ్ తిరగాలి కదా, అక్కడ ఒక 1 ఇంచ్ కన్నా ఒక 2 గీతలు ఎక్స్ట్రా పెట్టాను. పెట్టిన తర్వాత ఇలా సర్కిల్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను. ఈ స్కేల్ యూజ్ చేయడం వలన మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే, చంక దగ్గర అక్కడ ఉగ్గులు లేకుండా నీట్గా వస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసిన ఆర్మ్ లూజ్కి దానికి మ్యాచ్ అయిందో ఆ డ్రెస్ సైజ్కి మ్యాచ్ అయిందో లేదో చూద్దాం. సో ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఎక్కడైతే మార్కింగ్ చేశాను కదా, మార్కింగ్ కింద నుండి చెక్ చేయాలి. ఇక్కడ నాకు 9 ఇంచెస్ అన్నది చాలా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నాకు కొంచెం లూజ్గానే ఉంటుంది. అండ్ నేను ఇందాక నెక్ మార్క్ చేశాను కదా, అవి అయితే స్కేల్తో అయితే లైన్స్లా డ్రా చేస్తున్నాను అనమాట. సో కిందన కూడా 2.7 ఉన్నట్లుగా చూసుకొని లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అండ్ బ్యాక్ నెక్కి చిన్నది పాట్ నెక్లా అయితే పెట్టాను అనమాట. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను అనమాట. జస్ట్ రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నాను ఫ్రంట్ నెక్కి. ఇప్పుడు మనం అది తీసుకున్నాం కదా, ఆ టాప్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను టాప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని చూస్తున్నాను. ఇక్కడ నాకు 39 ఇంచెస్ అయితే వచ్చింది హైట్. మనకి ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉండాలి కదా, లైనింగ్ అన్నది ఒరిజినల్ క్లాత్ కన్నా ఒక 3 ఇంచులు తక్కువ ఉండాలి. సో ఇక్కడ నాకు ఎంత హైట్ ఉందో అంత హైట్కి మార్కింగ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది. అండ్ లైనింగ్ అయితే ఈ విధంగా సరిపోతుంది అనమాట. అండ్ మనం ఇక్కడ వచ్చేసి 15 ఇంచెస్కి ఒక మార్కింగ్ అండ్ 21 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మార్కింగ్ చేసి ఆ మార్కింగ్తో పాటు ఇక్కడ టోటల్ చుట్టుకొలత ఎంత అన్నది నోట్ చేసి పెట్టాను అనమాట. అంటే ఇక్కడ చూడండి 34-40 ఇంచెస్ అయితే నోట్ చేసి పెట్టాను కదా. సో నాకు ఇక్కడ పైన అయితే 10 ఇంచెస్ అనమాట 39 వచ్చింది. 39 అంటే అప్రాక్సిమేట్లీ మనకి వచ్చేసరికి 9 అలా వస్తుంది. ఒక సైడ్ చెస్ట్ లూజ్ వచ్చేసి నేను అలా 10 ఇంచెస్ అయితే పెట్టాను పైన. అండ్ ఇక్కడ నడుము లూజ్లో 4వ భాగం తీసుకొని 34లో 4వ భాగం తీసుకొని దాని మీద కొంచెం ఎక్స్ట్రా లూజ్ అనేది పెట్టుకున్నాను. కొంచెం లూజ్ అంటేనే నాకు ఇష్టం కాబట్టి. సో ఇప్పుడు నేను ఈ కిందన గేర్ ఎంత ఉందో దాంట్లో హాఫ్ అయితే హాఫ్కి అయితే పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో
ఆ మార్కింగ్ మీదుగా లైన్ అన్నది డ్రా చేసుకుంటూ వస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ ఒక ఐడియా రావడం కోసం క్రాస్గా కూడా లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఇలా స్ట్రైట్గా స్కేల్తోని లైన్ అన్నది డ్రా చేస్తూ వస్తున్నాను. ఇక్కడ మనకి డ్రెస్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా 2 ఇంచీలు పైన ఖర్చు కోసం అయితే ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ నడుము దగ్గర కూడా మిడిల్ పార్ట్ లో కూడా 1-2 ఇంచెస్ అయితే ఉంచాలి. అండ్ కిందకి వచ్చేసరికి 1 ఇంచ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ టక్స్ అయితే ఇస్తాం కదా మనం, అందుకోసం 1 ఇంచ్ మాత్రమే పెట్టాలి అలా. ఇప్పుడు మనం మళ్ళీ ఎలా అయితే మార్కింగ్ చేసామో దాన్ని అలా కలుపుకుంటూ వచ్చేయాలన్నమాట. ఈ కిందకి వచ్చేసరికి స్కేల్ యూజ్ చేయండి కంపల్సరిగా, ఎందుకంటే టక్స్ అన్నవి నీట్ గా వస్తాయి స్కేల్ యూజ్ చేయడం వల్ల. సో ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ చేసే విధంగా కటింగ్ అన్నది చేసుకుందాం. సో ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది కదా. కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ సపరేట్ అయితే చేస్తున్నాను. సపరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ లో అయితే మనం నెక్ అండ్ చంక్ డౌన్ అన్నది తీస్తాం కదా, ఆ 2 కటింగ్ అయితే చేసుకోవాలి. అదే ఆర్మ్ డౌన్ అయితే తీసాం కదా, అక్కడైతే ఒక టక్ అన్నది ఇచ్చుకోవాలన్నమాట. అంతే, ఇక్కడతో అయితే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకుందాం. బ్యాక్ పార్ట్ తీసుకొని మనం నేనైతే ఇక్కడ చిన్న లైట్ గా డ్రాప్ షేప్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ 2.7 కిందన 7 ఇంచెస్ దగ్గర కూడా 2.7 మార్క్ చేసుకొని స్కేల్ తో అయితే ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట. బాక్స్ షేప్ వచ్చేటట్టుగా డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పైన అయితే ఒక 3 పైనుండి ఒక 3 ఇంచెస్ ఉంచేద్దాం అనుకుంటున్నాను. 3 ఇంచెస్ ఉంచిన తర్వాత కిందనున్న దాంట్లో మాత్రమే మనం డ్రాప్ షేప్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చాలా ఈజీగా డ్రాప్ షేప్ అన్నది డ్రా చేస్తున్నాను, చూసేయండి. 3 ఇంచెస్ కి మార్క్ చేసి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను. అండ్ పైన వచ్చేసి మనకి రౌండ్ వస్తుంది, కింద డ్రాప్ షేప్ అన్నది వస్తుంది. సో ఇప్పుడు డ్రాప్ షేప్ రావడానికి కూడా నేను ఇక్కడ సర్కిల్ స్కేల్ అన్నదే యూజ్ చేస్తున్నాను. ఇలా క్రాస్ గా పెట్టాను, ఫస్ట్ క్రాస్ గా పెట్టి మార్కింగ్ పీస్ తో ఇలా లైన్ అయితే డ్రా చేశాను. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ లైను చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి మళ్ళీ మార్కింగ్ అన్నది చేస్తున్నాను అనమాట. సో చాలా ఈజీ కదా, చాలా నీట్ గా కూడా వచ్చింది. ఇలా ట్రై చేయండి ఈసారి ఎవరైనా. ఇప్పుడు నేను పైన అయితే రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట. ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తాను. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అన్నది చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ నాకు షేప్ అయితే చాలా నీట్ గా వచ్చేసింది, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసి ఒక లైనింగ్ క్లాత్ అయితే పెట్టి కటింగ్ చేసుకోవడమే. ఇక్కడ నేను 39 ఇంచెస్ కి అయితే ఒరిజినల్ క్లాత్ ని మార్కింగ్ చేస్తున్నాను. కాబట్టి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం సైడ్ అయితే ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అలా ఉన్నట్లుగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కటింగ్ కదా అనేసి నేను వీడియోను అయితే ఫాస్ట్గా పెట్టాను. సో మీరు అనుకోవచ్చు లైనింగ్ ఒక కలరు టాప్ ఒక కలర్ ఉందేంటి అనేసి, ఎందుకంటే నా దగ్గర ఆ కలర్ లైనింగ్ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళి తెచ్చే ఓపిక లేక నా దగ్గర ఉన్న కలరే వేసేసాను. సో అంతగా కనిపించదు కదా, అది కొంచెం క్లాత్ అయితే థిక్గా ఉంది ఒరిజినల్ క్లాత్, అందుకోసమని ఇంకెందుకులా అని వేసాను నా దగ్గర ఉన్నదే. సో కస్టమర్కి అయితే అలాగా తప్పదు, వాళ్ళు ఒకవేళ ఇది కస్టమర్ డ్రెస్ అయ్యి ఉంటే మాత్రం వాళ్ళకి మ్యాచ్ అయ్యేదే వెయ్యాలి కదా. సో కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కటింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేసి పెట్టాను.
ఇది మార్కింగ్ చేసినప్పుడు వీడియో తీసాను కానీ వీడియో క్లిప్ అన్నది మిస్ అయినట్టుంది. సో మీకు ఒకసారి చెప్తాను. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ అయితే తీసుకున్నాను నేను. హ్యాండ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్, కిందన 5.5 అండ్ పై గీత నుండి కింద గీతకు చెక్ చేసినప్పుడు హ్యాండ్ లూజ్ అన్నది రావాలన్నమాట. 9 ఇంచెస్ వచ్చింది కదా. సో ఇక్కడ మిడిల్లోని నేను హ్యాండ్ డౌన్ అన్నది తీసుకున్నాను అంతే. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ నేనైతే చాలా ఈజీ మెథడ్లో ఎలా డ్రెస్ కటింగ్ చేసుకోవాలనేది చెప్తున్నాను. సో వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలానే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ పైన కట్ చేసేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ పై మార్కింగ్ మీదుగా కటింగ్ చేయాలి. హ్యాండ్ లోత్ అన్నది హ్యాండ్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే కటింగ్ చేయాలి. ఎందుకంటే మనకి హ్యాండ్ లోత్ అన్నది ఒకవైపే ఉంటుంది కదా. సో మనం ఎక్కడెక్కడైతే టక్స్ ఇచ్చుకోవాలో అక్కడక్కడ ఇచ్చేయండి. ఫస్ట్ లైన్ గీసాం కదా అక్కడ, అండ్ హ్యాండ్ పైన మార్కింగ్ చేసాం కదా హైట్, అక్కడ ఒక టక్ అని అక్కడ ఒక టక్ అన్నది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేసి మనం హ్యాండ్ లోత్ అన్నది కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత ఆ మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ అన్నది ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవడమే. ఒరిజినల్ క్లాత్ కి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని కటింగ్ చేసుకుంటే అయిపోయినట్టే. సో ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ అన్నది కటింగ్ ఫినిష్ అయ్యింది. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకుందాం. ఒరిజినల్ క్లాత్ ని తీసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను యాక్చువల్గా ఫ్రిల్స్ అది ఏదైనా మోడల్ హ్యాండ్ లాంటిది ఏదైనా పెట్టుకుందాం అనుకున్నాను, కానీ క్లాత్ అయితే సరిపోవడం లేదు. ఎల్బో హ్యాండ్స్ వరకే వచ్చింది క్లాత్ అన్నది. సో ఇంకెందుకులా అని ఎల్బో హ్యాండ్స్ లో పెట్టేసుకున్నాను. ఎల్బో హ్యాండ్స్ లోనే కొంచెం ఫ్రిల్స్ అలా వచ్చి మోడల్ గా వస్తున్నాయి కదా హ్యాండ్స్, అవి ఏవైనా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ క్లాత్ అయితే సరిపోలేదు. ఇంకెందుకులా అనేసి మామూలు ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు క్లాత్ మిగిలిన దాన్ని బట్టి బాటమ్ క్లాత్ ఉంటుంది కదా, అదైతే ప్లాజో ప్యాంట్ లో అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ క్లాత్ మిగిలిన దాన్ని బట్టి దీనికి పైపింగ్ వేస్తాను అనమాట. లేదంటే ఏదైనా మ్యాచ్ అయిన కలర్ ఉన్నా సరే చూసి పైపింగ్ వేయడానికే మాక్సిమం ట్రై చేస్తాను. పైపింగ్ వేస్తేనే లుక్ వస్తుంది, లేదంటే మరి ఇంకా లేదు. సో ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ ని ఒరిజినల్ క్లాత్ మీద పెడుతున్నాను. పెట్టి చుట్టూ కటింగ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.